నోరు తెరిచి నిద్రపోయే అలవాటు ఉందా? అది ఎంత ప్రమాదకరమో తెలుసా? జలుబు చేసినప్పుడు నోరు తెరిచి నిద్రపోవడం సాధారణమే. అలా కాకుండా మామూలుగా కూడా నోరు తెరిచి నిద్రించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఈ అలవాటు మంచిదేనా? శరీరంపై దీని ప్రభావం ఎంతవరకు పడుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. చాలా మందికి నోరు తెరిచి పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. సాధారణంగా జలుబు చేసినప్పుడు ముక్కు మూసుకుపోవడం వల్ల నోటితో శ్వాస తీసుకోవాల్సి వచ్చినప్పుడు నోరు తెరిచి నిద్రపోతుంటారు. ఇది తప్పని పరిస్థితి. కానీ జలుబు వంటి ఇబ్బందులేం లేకున్నా కూడా చాలా మంది నోరు తెరిచే నిద్రిస్తుంటారు. నిజానికి పక్కన వాళ్ళు చెప్పే వరకు ఈ విషయం వారికి కూడా తెలియదు. తెలిసినా ఏం చేస్తాంలే అని తీసి పారేయకండి. ఎందుకంటే నోరు తెరిచి నిద్రపోవడం చాలా అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. వాస్తవానికి నోరు తెరిచి నిద్రపోవడం వల్ల శ్వాసను నోటి నుంచి తీసుకోవడం జరుగుతుంది. దీన్నే స్లీప్ అప్నియా అని పిలుస్తారు. ఇది అనారోగ్యకరమైన అలవాటుగా వైద్యులు చెబుతున్నారు. రాత్రిపూట శ్వాస సరైన పద్ధతిలో తీసుకోకపోవడం వల్ల అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక నిజానికి నోరు తెరిచి నిద్రపోవడం అనేది ఈజీగా తీసుకోవాల్సిన విషయం మాత్రం కాదు. ఈ అలవాటు ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ అలవాటు కారణంగా మీ ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది. ఎలా అంటే నోరు తెరిచి నిద్రపోయే వ్యక్తుల నోరు తరచుగా పొడిబారిపోతుంది. లాలాజలం త్వరగా ఆరిపోవడం వల్ల ఫలకం ఏర్పాటుకు ఆటంకం కలిగి ఇన్ఫెక్షన్లు, క్యావిటీస్ పెరిగి దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే అలవాటు ఉన్న వారి నోట్లో బ్యాక్టీరియా పెరిగి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. వీటితో పాటు గురక, పగటిపూట నిద్రపోవటం, గొంతు నొప్పి వంటి రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. నోరు తెరిచి పడుకునే వారిలో నిద్ర నాణ్యత కూడా తక్కువ అవుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నోరు తెరిచి నిద్రపోయే వ్యక్తుల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువేనట. ముక్కుకు బదులుగా నోటితో శ్వాసను తీసుకుంటే శరీరానికి తగినంత ఆక్సిజన్ అందక శ్వాస మరింత కష్టతరంగా మారుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల ధమనుల్లో రక్త ప్రవాహంపై ప్రభావం పడి గుండె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ అలవాటు కారణంగా శరీరంలోని చాలా అవయవాలపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఇక పిల్లల విషయానికి వస్తే నోరు తెరిచి నిద్రించడం అనేది పిల్లల్లో కనిపించే సర్వసాధారణ లక్షణం. కానీ వయసు పెరిగే కొద్దీ ఈ అలవాటు మాన్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. ఎందుకంటే నోరు తెరిచి నిద్రపోవడం వల్ల పిల్లలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అలవాటు ఉన్న పిల్లలు ఏకాగ్రత విషయంలో ఇబ్బంది పడతారు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడం, అధిక అలసట, శారీరక ఎదుగుదలలో లోటుపాట్లతో ఇబ్బంది పడతారు. నోరు తెరిచి నిద్రించే అలవాటు ఉన్న పిల్లల్లో చాలా మంది ADHD వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.